తమ్మలోని బండ అనే మామూలుగా బండ ముందు దించుకుంటూ పోయినాం కదా. ఈ బండ పైననే మేమైతే ఇక్కడ ఈ వరి కోత కోసిన తర్వాత ఈ పంట మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేసుకొని మామూలు ఎడ్లను పశువులను బర్రెలను ఇట్లా ఒకదాంతో ఒకటి కట్టి మొత్తం ఒడ్లను రాలగొట్టడానికి ఇట్లా దొక్కిచ్చేది. ఉదయం 2:30-3 గంటలకు కడితే మామూలు 9 గంటల దాకా కూలీలు వచ్చిన దాకా దొక్కిచ్చేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది పలక జమ్మడి అంటారు దీన్ని. ఇది పలక జమ్మడి అంటే ఎడారి మొక్క. ఈ ఎడారి మొక్క ఎక్కడ పడితే అక్కడ ఉండవు, ఎడారి ప్రాంతాల్లో మాత్రమే నివసిస్తుంటది. ఇది దీని పశువులు కానీ ఏం కానీ తినకుండా ఇది చాలా ముళ్ళతోటి సెక్యూర్ గా ఉంటుంది. పండ్లను తినాలంటే ఒక ముళ్ళు కావాలి మనకు. ముళ్ళుని తెంపుతున్నాను. ఇవి మీకు కనిపించే ఎర్రటివన్నీ కూడా పండ్లు. ఈ గ్రీన్ ఉన్నాయన్నీ కూడా కాయలు. ఈ కాయలు ఈ కలర్ లో వస్తాయి, పండు పన్నట్లేక. ఇది పండు ఎర్రగా ఉంటుంది. ఈ పండుకు చుట్టూ 4 మూలల ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళను ఈ రాయికి ఇలా ఇలా చేసేసి ముళ్ళను క్లీన్ చేసుకొని అప్పుడు కానీ మనం పట్టుకోలేము. ఈ మొత్తం ముళ్ళను తీసేసిన తర్వాత ఇక్కడ పై భాగంలో ఇంకో లోపల ఒక ముళ్ళు ఉంటుంది. ఇలా కట్ చేసేసి కనిపిస్తుంది. ఈ భాగాన్ని తీస్తే ఇక్కడ ఇది ముళ్ళు ఉంటుంది. ఇది ముళ్ళు చాలా గట్టిగా ఉంటుంది, చాలా డేంజర్. అది చాలా డేంజర్, గొంతులో ఇరుకుతుంది. కాబట్టి ఈ ముళ్ళును తీసేయాలి. ఈ ముళ్ళు చూడండి, దీనికి అన్ని ముళ్ళు ఉంటాయి చుట్టూ. దీనికి కూడా ఈ ముళ్ళును తీసేసిన తర్వాత దొంగ ముళ్ళు అంటారు దీన్ని. ఈ ముళ్ళును తీసేసిన తర్వాత దీన్ని ఇలా కట్ చేస్తే లోపల ఒక ముద్దలాగా పదార్థం వెళ్తుంది. న్యాచురల్ ఫ్రూట్ ఇది. మామూలు రాళ్ళలో రప్పలలో ఎడారిలో చూడండి, మొత్తం ఎండలు అంటే నీళ్ళు వసతి లేని ప్రదేశంలో కూడా ఇది పెరుగుతుంది. మొత్తం చూడండి రాళ్ళు ఇలా ఎర్రగా పదార్థం. ఇది చూడండి, తింటున్నాను చూడండి, జ్యూసీగా ఉంటుంది, పుల్లగా తీయగా. అసలు దీని టేస్ట్ మధురం. అసలు యాక్చువల్గా ఎన్ని పైసలు పెట్టినా దొరకదు. ఇది న్యాచురల్ ఫ్రూట్. దీంట్లో మినరల్స్, పోషకాలు విపరీతంగా ఉంటాయి. మినరల్స్, విటమిన్ ఏ, సి, బి అన్నీ ఉంటాయి. ఇది న్యాచురల్ ఫ్రూట్. ఇది దొరికితే మీకు ఎక్కడైనా మీరు కనిపిస్తే తినండి, కానీ తినేటప్పుడు జాగ్రత్తగా వహించండి. నా చెప్పినట్టు ఆ ముళ్ళు దొంగ ముళ్ళలాగా అది గట్టిగా ఉంటుంది. ఆ ముళ్ళు తీసేయాలి, లేకపోతే అది గొంతులో ఇరికితే ప్రాణాలకు ప్రమాదం. కాబట్టి ఆ ముళ్ళును తీసేసి జాగ్రత్తగా వాటిని తినాలి. చూడండి, అప్పడం కూడా ఈజీగా, అంత ఈజీ కాదు ఇక్కడ. అంటే ఇట్లా తెంపాలి దీన్ని. ఈ విధంగా. ఇప్పుడు ఇది అంటే పూర్ రెడ్గా లేదు, అయినట్టేనా? ఇది అయినట్టే. ఒకసారి నాకు కూడా తీసేయవరా? తినడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు కూడా నోరు ఊరుతుంది. ఆ విధంగా మొత్తం మీద బండకు కానీ దేనికైనా అంటే సన్న ముళ్ళులు ఉంటాయి దానికి, వాటిని తొలగించాలి ఫస్ట్. చాలా సన్నగా ఉంటుంది పలక జమ్మడి. ఇది పలకలాగా వెడల్పు ఉండడాన్ని పలక లెక్క చూస్తాను, పలక లెక్క ఉంటుంది కాబట్టి దీని ఆకు, దీన్ని పలక జమ్మడి అంటారు. అక్కడ జమ్మడి ఇత్తులు కూడా ఉంటాయి. ఇలా గింజలను మనం ఉంచేసేయాలి. టేస్ట్ చెప్పు. ఇది మధురం, సూపర్గా ఉంటుంది. కలర్ చూడండి, తీపిగా ఉండదు కానీ తీపి, కొంచెం పులుపు, అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్ కలిగిన ఫ్రూట్, న్యాచురల్ ఫ్రూట్. ఇది చూడండి, కలర్ డిఫరెంట్ పింక్ టేస్ట్. అద్భుతం ఈ ఫ్రూట్. ఇది 1000 పైన కాయలు, పండ్లు ఉన్నాయి. ఎరగగా కింది కాయ. ఇది చాలా, దీనిలో ఇత్తులు కూడా అంటే గింజలు కూడా చాలా ఉన్నాయి. ఒక్క పండులోనే ఒక 40-50 గింజలు కూడా ఉన్నాయి.